హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 19వ తేదీ రాఖీ పండుగ పర్వదినం రాబోతూ ఉన్నది. ఈ రోజున ఎంతో కీలకమైన రోజు అని చెప్పాలి కుంభరాశి జాతకులకు. అయితే ఈ రోజున జరిగేటటువంటి పరిస్థితులు మీకు చాలా వరకు కూడాను విష ప్రచారాన్ని కలగచేస్తాయి. మీ మీద మీరు అప్రమత్తంగా ఉండాలి, ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు కలుగుతాయి. వాటి నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. 100% మీ వంతు శ్రమ పెడతారు. అయినప్పటికీ ఫలితం ఖచ్చితంగా కలగదు. అయితే ఈ రోజున జరగబోయేది తెలిస్తే కుంభరాశి జాతకులు ఖచ్చితంగా మీరు షాక్ అయ్యి తీరాల్సిందే. అయితే అసలు కుంభరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రాఖీ పండుగ పర్వదినం నుంచి కూడా గ్రహాల్లో పలు కీలకమైనటువంటి చిత్ర విచిత్రవంతమైనటువంటి పరిస్థితులు కలగబోతూ ఉన్నాయి కుంభరాశి జాతకులకు. మీ యొక్క గోచర రీత్యా శని భగవానుని యొక్క అననుకూల ఫలితాలు ఈ రోజున ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసినటువంటి పాపాల తాలూకా ఫలితాలే ఈ రోజున పొందుకోబోతున్నారు అని చెప్పడం అతిశయోక్తి కాదు అంటున్నారు జ్యోతిష పండితులు. ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి తీవ్రతర పరిస్థితులు మీకు తలెత్తుతాయి. ఖచ్చితంగా జరగబోతుంది ఏమిటో తెలిస్తే గనక షాక్ అయిపోతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలించవు. అలాగే మీది వృధా ప్రయాస అయిపోతుంది. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు ఎంతో కష్టపడుతున్నారు మీ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి. అవి మానసిక ఆందోళన కావచ్చు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కుంభరాశి జాతకులు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. సమస్య సుడిగుండం నుండి బయటపడడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉంది అని మీ మనసు చెప్తుంది. అయితే మీ యొక్క శ్రమకు తగ్గ గుర్తింపు లేకుండా పోతుంది. ఈ రోజున దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా సమస్య మీద ఇంకొక సమస్య వచ్చి కూర్చుంటోంది. కుటుంబంలో చాలా వరకు కూడాను ఈ రోజున విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. అప్పుల ఊబి నుంచి బయటపడడానికి ఒక్కొక్క ఇటుకను పేరుస్తున్న కుంభరాశి జాతకులు ఈ రోజున అప్పులు చేసే స్థాయికి మరల తిరిగి వస్తారు. ఈ రోజున ఒక పెద్ద సమస్య మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అది మరేమిటో కాదండి, అనారోగ్య సమస్య. అది కూడా మీకే. మీకు ఎన్నో రకాలైనటువంటి ఈ రోజున మానసిక వేదనలు ఒక్కసారిగా దాడి చేయడం రీత్యా శారీరక ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఈ రోజున మీ ఆరోగ్యానికి సంబంధించి కీలకమైనటువంటి వార్తను వింటారు. మీ ఆరోగ్యం క్షీణించింది అనే విషయం రీత్యా మానసికంగా కూడా చాలా మనోధైర్యాన్ని కోల్పోతారు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అప్పు చేయాల్సిన పరిస్థితి రావడం రీత్యా ఇంకాస్త ఇబ్బందులు ఎదుర్కోవాలి అనుకుంటూ మీ మనసు చలించిపోతుంది. వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సిందే. ధనం వృధా అయిపోతుంది అని, ఖర్చు అయిపోతుందని ఈ రోజున ఏదో ఒకటి చెయ్యొచ్చులే అన్నట్లుగా నిర్లక్ష్య ధోరణి వహించవద్దు. కుటుంబ సభ్యులు చాలా వరకు ఈ రోజున కంగారు పడిపోతారు. మీ యొక్క తీరు వారిని విసిగించేస్తుంది. వారి యొక్క మాటలు ఇకనైనా వినే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను పట్టించుకోకుండా ఇంత పెద్ద అనారోగ్య సమస్యను తెచ్చుకున్నారు. ఈ రోజున మీకు చాలా వరకు కూడాను ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగానే చెప్పడం జరుగుతుంది. వైద్య సహాయం తీసుకోకపోతే గనక ఆదిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్య
మొక్కై మానై కూర్చుంటోంది. అప్పుడు ఇంకాస్త ధనం వెచ్చించాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా బాధపడాల్సి వస్తుంది. ఈ నగ్న సత్యాన్ని ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి కుంభరాశి జాతకులు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ఈ విషయం మీకు ఈ రోజున త్వరితగతిన అర్థమవుతుంది. ఇన్నాళ్లు మీరు చేసిన తప్పిదమే ఈ రోజున ఇంతగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీతో పాటుగా కుటుంబం అంతా కూడా దుఃఖ సాగరంలో మునిగి తేలుతోంది. ఏ రోజునైనా మీరు కళ్లు తెరుచుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే గనక భవిష్యత్తులో బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటే గనక లక్ష్మీప్రదమైనటువంటి యోగం ఖచ్చితంగా కలుగుతుంది. భగవంతునికి అతి మిక్కిలి శ్రేష్ఠులు మీరు. కుంభరాశి జాతకులు లక్ష్మీదేవి అంశగా చెప్పవచ్చును. కష్టాలు కలకాలం ఉండవండి. ఇబ్బందులు వచ్చాయి కదా అని కృంగిపోవద్దు. మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. ప్రతి సమస్యకు పరిష్కారం తప్పక కలుగుతుంది. మీరు ఎప్పుడూ కూడాను ఆహార నియమాలు తప్పక పాటించాలి. సరియైన సమయానికి ఆహారం తీసుకోవాలి. తగిన విశ్రాంతి తప్పక అవసరమో. ప్రతిరోజు కూడా యోగా వ్యాయామాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేసుకోవాలి కుంభరాశి జాతకులు. కొందరు శారీరక శ్రమతో కష్టపడతారు. మరికొందరు మానసిక శ్రమతో కష్టపడతారు. వీరు తెలివితేటలతోనే పైకి వస్తారు. మానసిక సమస్యలు కుంభరాశి జాతకులకు అధికంగా ఉంటాయి. కావున పని ఒత్తిడి అధికమైపోతుంది. తత్ఫలితంగా మనోవేదనే కాకుండా శారీరక ఇబ్బందులు కూడా మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాయి. అందులోన మీ మీద చాలా వరకు అందరికీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే గనక మీరు చేసే పనులు కావచ్చు, సంఘంలో మీకు ఉన్న పేరు కావచ్చు, మిమ్మల్ని దృష్టి ప్రభావానికి గురి చేస్తాయి. నరదృష్టి అధికంగా ఉండడం రీత్యానే కుంభరాశి జాతకులు ఇంతటి విపత్కర పరిస్థితులు ఈ రోజున పొందుకోబోతూ ఉన్నారు. అయితే నరదృష్టి ప్రభావాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఇలాంటి పౌర్ణమి తిథులు మరల రావండి. మనకి వచ్చే 12 పౌర్ణమి తిథుల్లో ఈ రాఖీ పౌర్ణమి తిథి అతి శక్తివంతమైంది మరియు శ్రేష్టవంతమైనది. కావున ఈ రోజున ప్రాంతాలను బట్టి దిష్టి పరిహారాలు గావిస్తూ ఉంటారు కదండి. మీకన్నా పెద్దవారితో అమ్మమ్మలు కావచ్చు, నాన్నమ్మలు కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చును, ఇంటికి పెద్దవారితో కనీసం ఉప్పుతో అయినా సరే దిష్టి తీయించుకోండి. ఈ రోజున ఉప్పు అంటే కళ్ళు ఉప్పండి. కళ్ళు ఉప్పుతో దిష్టి తీస్తే త్వరితగతిన తొలగిపోతుంది. మీ యొక్క అనారోగ్య సమస్యలు మొత్తం కూడాను చెక్ పడినట్లు అవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. చాలా మంది వీటిని నమ్మరండి. ఖచ్చితంగా నమ్మాలి. నరదృష్టి తీవ్రత అధికమైతే అనారోగ్య సమస్యలు వస్తాయి. మన పూర్వీకులు పౌర్ణమి, అమావాస్య తిథుల్లో ఎన్నో రకాల పరిహారాలు పాటించేవారు. దృష్టి తీవ్రతను తగ్గించుకునేందుకే ఇలా చేసేవారు. మనం ఇవి తెలియకో లేకపోతే తెలిసినప్పటికీ కూడాను నమ్మకో ఇలాంటి పరిహారాలు పాటించడం లేదు. కానీ ఒక్కసారి ఇష్టదైవం కులదైవాన్ని మనసులో స్మరించుకుని ఈ పరిహారం పాటించి చూడండి. దృష్టి పోగొట్టుకుంటే గనక ఖచ్చితంగా ఇల్లు బాగుంటుంది. సంతోషంగా ఉంటాము. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుంభరాశి వారి జాతకులు ఈ పౌర్ణమి తిథి మీకోసమే వచ్చింది అనుకోండి. గ్రహాల పరిస్థితి నీచంగా ఉన్నప్పటికీ కూడాను ప్రకృతి అనుగ్రహం దైవానుగ్రహం కలగాలంటే కనీసం ఈ రోజున ఈ విధమైనటువంటి పరిహారం చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఆగస్టు 19వ తేదీన రాఖీ పౌర్ణమి తిథి నాడు ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారం చేయడం రీత్యా మీరు ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారో తదితర అన్ని వివరాలు మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.